హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేవాళ్ళంతా నేనైతే బాగున్నాను, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు అనమాట. సండే అంటే అందరికి ఫ్రీగా ఉంటుంది అనుకుంటారు, కానీ సండే వస్తానే హడావుడి ఫ్రెండ్స్. ఎందుకంటే మాకు ప్రేయర్ 10కే స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా వాళ్ళు లేచేసరికి దోశలు అయితే చేశాను. తర్వాత మటన్ కర్రీ అయితే చేశాను. దోశల్లోకి చట్నీ ప్రిపేర్ చేశాను. ఇంకా తర్వాత పాపకైతే పాలు కాగబెట్టాను, వేడి నీళ్ళు అయితే వేడి చేశాను, రైస్ అయితే వండాను. సండే రోజు అంటేనే హడావుడి, ఇంకా తినడానికి కూడా సమయం ఉండదు. నా విషయానికి వస్తే ఇంకా నేనేందంటే ఎర్లీగా చర్చికి వెళ్ళాలన్నదే నా ఆలోచన. ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే లేట్గా వెళ్తే కానీ ముందు వెళ్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. లేట్ అయితే మాత్రం ఆ రోజు చర్చికి వెళ్ళాలన్నా ఇష్టం అనిపించదు నాకు. మ్యాక్సిమం నేను ఎర్లీగా వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటాను. ఇంకా నేనేంటంటే కర్రీ మొత్తం వండకుండా ఒక 1/2 kg మందం చేసి ఇంకొక 1/2 kg బాయిల్ చేస్తాను అనమాట. ఈవినింగ్ అయితే వండుకోవచ్చు అని చెప్పేసి, హడావుడి మీద మళ్ళీ కర్రీ కుదరకపోతే బాగుండదు అని చెప్పేసి ఇంకా దోశలు అయితే చేస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, చర్చికి అయితే బయలుదేరుతున్నాము. ఈరోజు అయితే ఫస్ట్ ఆదివారం కదా, మాకు రొట్టె కార్యక్రమం బల్లారాధన అయితే ఉంటుంది. ఇంకా టైం అయితే 10 అయింది. చర్చికి అయితే వెళ్తున్నాము. మా పాప కూడా రెడీ అయింది, ఒకసారి చూపిస్తాను చూడండి. ಚೆನ್ನಾಗಿ చూడు. హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్ పెట్టు అందరికి. వెరీ గుడ్. మేడం గారు ఇంకా చర్చికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా పాప నేనైతే ఇంకా అన్నం అయితే తిన్నాము. అన్నం తినేసి తనైతే ఇంకా డ్రెస్ చేంజ్ చేశారనమాట, కూర్చుకుంటుందేమని చెప్పేసి ఇంకా ఆడుకుంటూ ఉంటుంది. తర్వాత ఈ వీడియో అయితే ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడు తీసిన వీడియో అయితే సాటర్డేది అనమాట. మా ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుకుంటూ ఇంకా గిన్నెలు చదువుకుంటూ నేనైతే పని చేసుకుంటూ వీడియో అయితే వ్లాగ్ ఉపయోగపడుతుందని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయితే చేశాను. ఇంకా మధ్య మధ్యలో పాప పిలుస్తుంది, మా ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుకుంటూ ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అయితే మీకు ఒక స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. ఈ వ్లాగ్లోనే కంటిన్యూగా అయితే చూడండి. స్టోరీ ఏంటంటే, ఒక ఊర్లో చాలా పాములు అయితే ఉంటాయంట. మనుషులకు ఎంతమంది ఉన్నారో అన్ని పాములు అయితే ఉన్నాయంట. అయితే ఊర్లో జనాన్ని అందరినీ పాములు కరిచి చంపేస్తున్నాయంట. అయితే ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఇట్లా పాములన్నీ మమ్మల్ని చంపేస్తుంది, మనిషి జాతిని లేకుండా చేస్తున్నాయని చెప్పేసి పాము మీద ఇంకా కంప్లైంట్ ఇవ్వడంలోనే ఇంకా రాజుగారు వెళ్ళి పాములన్నిటినీ చెప్తాడంట. మీరు ఎందుకు ఇలా కరుస్తున్నారు, కరవద్దు, వాళ్ళ ప్రాణాలకి మీరే బాధ్యత అని చెప్పేసి పాముకు చెప్తాడంట. ఇంకా పాము కరవకుండా ఉంటాయంట. ఒకరోజు రాజుగారు ఇట్లా బయటకు వెళ్ళాల్సి వచ్చి ఇంకా వెళ్తూ ఉంటుంటే చాలా పాములు ఉన్నాయంట, కానీ పాములు ఉండాల్సిన పాములు కొన్ని పాములే కనిపిస్తున్నాయంట. అప్పుడు మళ్ళీ రాజుగారు ఆ పాములను పిలిపించి, ఏంటి మీరేంటి చాలా పాములు ఉండాలి కదా, కొన్ని పాములు మిగిలిపోయాయి ఏంటి అంటే, మీరే చెప్పారు కదా రాజుగారు మనుషుల్ని కరవద్దని చెప్పేసి అని అంటే, అప్పుడు రాజుగారు అన్నారంట, నేను కరవద్దు అన్నాను కానీ బుసగొట్టవద్దు అని చెప్పలేదు కదా అంటే, బుసగొట్టడం వల్ల ఏంటంటే మనుషులు మీ దగ్గర రారు, మీ ప్రాణాలు సేఫ్టీగా ఉంటాయి, నేను చెప్పిన దాని మీద మీరు అలా ఎలా ఉన్నారని రాజుగారు బాధపడుతూ ఉంటారంట. అయితే ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే, మనుషులు మన మీద ఎన్నో ప్రయత్నాలు చేయాలని చెప్పేసి ఎన్నో మాటలని అనాల్సిందన్నీ అంటూ ఉంటారు. కాకపోతే మనం వాళ్ళు ఏంటంటే దేవుడే చూసుకుంటాడులే అని చెప్పేసి మనం ఎదురు మాట్లాడమన్నమాట. కానీ ఒక్కొక్కసారి ఆ పాములాగా మనం బుసగొట్టకుండా ఉంటే మన ప్రాణాల మీదకే వస్తుంది. అప్పుడప్పుడు కూడా మనం చెప్పాల్సిన సమాధానాలు అయితే చెప్తూ ఉంటేనే మంచిదన్నమాట అని నేను అనుకుంటున్నాను. ఈ స్టోరీ మీకు నచ్చదా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత ఇంకా నైట్ అయితే అమ్మ పులిహోర చేసింది అనమాట. సాటర్డే వ్లాగ్ ఇది, ముందు సండే వ్లాగ్ పెట్టే తర్వాత సాటర్డే అయితే పెడుతున్నాను, రెండు ఒకటే వీడియోలో. పులిహోర చేసింది. ఇంకా పాప ఏంటంటే మా తోటికోళ్ళ అక్క వాళ్ళ గదిలో అయితే కూర్చొని ఇంకా ఫోన్ చూస్తూ ఉంది. ఇక్కడైనా కొంచెం తింటుందేమని చెప్పేసి తనకి గిన్నెలో వేసుకొని వచ్చానమాట. పౌడర్ చూడండి ఫ్రెండ్స్, అసలు పౌడర్ రాస్తున్నా కానీ అసలు ఆగకుండా, నేను ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు నాకు వాయిస్ ఎడిటింగ్ చేస్తుంటే నాకు నవ్వు వచ్చింది, మొహం నా తెల్లగా ఉంది. ఫ్యూచర్లో ఈ వ్లాగ్ చూసినప్పుడు నన్ను తిడుతుందేమో ఇక మా పాప. కానీ అసలు ఆగదు ఫ్రెండ్స్, వాళ్ళ రూమ్లోకి వెళ్ళిన దాకా హడావిడి చేస్తుంది, ఇంకా నేను వీడియో చేస్తున్నాను అనమాట. తర్వాత ఇంకా రోడ్డు మీదకి అయితే వచ్చాము. తినేసిన తర్వాత కొంచెం సేపు అటు ఇటు తిరిగాను నిద్ర పుచ్చుకోవడానికైతే. ఇది ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే
నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.